మంచిది ప్రియులారా, మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. सबसे पहला महिमामय परमेश्वर को धन्यवाद, साथ साथ आप सबको भी जय मसीह। మనం అంత్యకాల సంభవాల గురించి అనేక దినాల నుంచి నేర్చుకుంటా ఉన్నాం. हम अंतिम समय का विषयों के बारे में मनन करते आया। ప్రభు యొక్క రాకడ, సంఘం ఎత్తబడటం, తర్వాత శ్రమలు, ఆ తర్వాత క్రీస్తు విరోధి పాలన, प्रभु की आगमन, कलेशिया प्रभु उठा ले जाएंगे, उसके बाद कलेशिया के जो संसार के ऊपर आने वाले जो क्लेश, इस सारे बातों में हम पढ़ते आए। ఆ తర్వాత మరలా సంఘంతో ప్రభు రెండోసారి వస్తాడు అని మనం గతంలో విన్నాం. हमने सुना, उसके बाद आखिरी में प्रभु कलेशिया को लेके, विश्वासी लोगों को लेके इस धरती पर आएंगे। మొదటిసారి ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి వస్తాడని చూసాం. प्रभु की दूसरा आगमन में दो पहलू है। पहले पहलू में प्रभु उस कलेशिया को ले जाने के लिए आता है। రెండోసారి ఆయన ఎందుకు వస్తాడో మనం పోయిన వారం కొన్ని మాటలు చూసాం. दोबारा दूसरी बार प्रभु इस धरती के ऊपर आएंगे, क्यों आएंगे, उनमें से कुछ बातों को देखा है। ఒకటి, అన్య జనాంగానికి తీర్పు తీర్చడానికి వస్తాడని విన్నాం. पहला अन्य जाति लोगों को न्याय करने के लिए प्रभु आएंगे। ఆ తర్వాత ఆయన తన ప్రభావాన్ని కనబరచడానికి వస్తాడు అని చూసాం. प्रभु अपने सामर्थ्य को दिखाने के लिए आएंगे। ఆ తర్వాత తన శత్రువులకు ప్రతిదండన చేయడానికి వస్తాడని చూసాం. उसके बाद प्रभु अपने दुश्मनों को दंड देने के लिए आएंगे। ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన చేయడానికి వస్తాడు అని మనం చూసాం. उसके बाद प्रभु 1000 साल का राज्य करने के लिए आएंगे। ఈ రోజు మనం 1000 ఏండ్ల పాలన గురించి చూడబోతున్నాం. आज हम 1000 साल का 1000 वर्ष का राज्य के बारे में देखेंगे। 1000 ఏండ్ల పాలనకి ముందు జరిగేది ఏంటంటే, ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. प्रकाशित वाक्य 20 अध्याय का पहला 3 पद को हम देखेंगे। प्रकाशित वाक्य 20 का 1 से 3 पद। फिर मैंने एक स्वर्गदूत को स्वर्ग से उतरते देखा, जिसके हाथ में अतः कुंड की कुंजी और एक बड़ी जंजीर थी। उसने उस अजगर अर्थात पुराने सांप को, जो इब्लीस और शैतान है, पकड़ के 1000 वर्ष के लिए बांध दिया और उसे अतः कुंड में डालकर बंद कर दिया और उस पर मुहर लगा दी कि वो 1000 वर्ष के पूरे होने तक जाति जाति के लोगों को फिर ना बरमाए। इसके बाद अवश्य है कि वो थोड़ी देर के लिए फिर खोला जाए। ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో 1000 సంవత్సరాల పాలనకు ముందు ప్రభు ఏం చేస్తాడు అంటే, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని ప్రాణాలతోనే అగ్నిగుండంలో వేస్తాడు. అది మనం గతంలో చూసాము. 1000 साल का वर्ष का जो शुरुआत के पहले प्रभु क्या करता है, अपना विरोधी शैतान को अधोलोक में डाल देता है। शैतान కాదు, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తని, जो झूठे भविष्यत वक्ता को प्रभु ने उसमें डाल देता है। నరకంలో వేసేస్తాడు ప్రాణాలతోనే. जीवित पकड़ के अधोलोक में डाल देता है। ఆ తర్వాత సాతాను ఉన్నాడు కదా, ఈ సాతానుని దేవదూత వచ్చి అతన్ని బంధిస్తాడు. 1000 ఏండ్లు గడిచేంత వరకు అతను అగాధంలో బంధించబడి ఉంటాడు. उसके बाद शैतान को एक स्वर्गदूत आके बंदी कर देता है। ఎందుకంటే 1000 ఏండ్ల పాలనలో అపవాది యొక్క ప్రమేయం ఉండదు, అపవాది పాత్ర ఉండదు. चाहे कुछ भी हो प्रियो, 1000 वर्ष का राज्य में शैतान का हाथ, शैतान का प्रभाव बिल्कुल नहीं होता है। అందుకనే 3వ వచనంలో ఏమంటాడంటే,
1000 సంవత్సరాలు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండా ఉండాలి అని అగాధంలో అతన్ని మూసేస్తాడు అని చెప్తాడు. पद 3 में यही पढ़ते ना, 1000 वर्ष पूरा होने तक, दूसरा पद में 1000 वर्ष पूरा होने तक शैतान का प्रभाव बिल्कुल नहीं होता है करके। ఇప్పటి వరకు అపవాది ప్రజలను చాలా ఘోరంగా, చాలా భయంకరంగా మోసం చేస్తా ఉన్నాడు. आज तक शैतान ने लोगों को बहुत भरमा के आ रहे। ఇప్పుడు మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాము అంటే చెప్పుకోవాలంటే అపవాది ప్రభుత్వంలోనే ఉన్నాం. अभी हम कौन सी राज्य में है? शैतान की राज्य में। యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో లోకము దుష్టుని యందున్నది అని మనం చూస్తాం. पहला यूहन्ना 5 अध्याय का 18 पद में हम पढ़ते हैं, जो संसार शैतान की आधीन में है करके। అందుకనే అతనికి మరో పేరు కూడా ఉంది, ఈ లోక దేవత అని. इस संसार की देवता करके शैतान को और एक नाम भी दिया गया। కాబట్టి ప్రజలందరినీ మోసం చేసి మభ్యపెట్టి భ్రమపరిచి అపవిత్రులను చేసి దేవునికి విరోధులుగా మార్చటమే అపవాది యొక్క అంతిమ లక్ష్యం. शैतान का एक ही काम है प्रियोम, लोगों को भरमाना, लोगों को प्रलोभ करना, यही काम है आज शैतान का। దేవుని పిల్లలను కూడా మోసం చేయటం అపవాది చేసే సర్వసాధారణమైన పని. शैतान का हर एक खास काम में विश्वासी लोगों को भी भरमाता है। అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మనం 1000 ఏండ్ల పాలనలో ఉన్నప్పుడు అపవాది మోసాలను చూడం. प्रियम को खुशी की बात है, 1000 का वर्ष का राज्य में शैतान बिल्कुल नहीं होता है। शैतान का धोखे को हम बिल्कुल नहीं देखते उस राज्य में। 1000 సంవత్సరాలు యెరూషలేముని రాజధానిగా చేసుకొని ప్రపంచాన్ని ప్రభువు తన సంఘంతో కలిసి పరిపాలన చేస్తాడు. प्रभु यरूशलेम को अपनी राजधानी बना के, यरूशलेम को अपनी केंद्र बना के पूरा संसार को राज्य कर देता है। సంఘంతో కలిసి ఆయన 1000 ఏండ్లు పాలన చేస్తాడు. संसार में प्रभु कलेशा के साथ मिलके राज्य करता है। అయితే ఆ 1000 ఏండ్ల పాలన ఎలా ఉంటుందో నేను పూర్తిగా వివరించలేను మనకున్న సమయంలో, కానీ బ్రీఫ్ గా సమాచారాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. वो 1000 वर्ष का राज्य कैसा होता है, मैं आपको संक्षिप्त रूप में समझाता हूँ। మొదటిది సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది. उस 1000 साल का राज्य में प्रियोम हमारा सारे सृष्टि अभी आजाद पाएंगे। రోమా పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి 22 చూడండి. रोमियो का 8 अध्याय का 19 से 22 पद देखिए। रोमियो 8 अध्याय का 19 से 22 पद तक, 19 से 22 पद तक हम पढ़ेंगे। रोमियो 8, क्योंकि सृष्टि बड़ी आशावारी दृष्टि से परमेश्वर के पुत्रों के प्रकट होने की बाट जो रही है, क्योंकि सृष्टि अपनी इच्छा से नहीं पर आधीन करने वाला की ओर से व्यर्थता के आधीन इस आशा से की गई कि सृष्टि भी आप ही विनाश के दासत्व से छुटकारा पाकर परमेश्वर की संतानों की महिमा की स्वतंत्रता प्राप्त करेगी, क्योंकि हम जानते हैं कि सारे सृष्टि अब तक मिलकर कराहती और पीड़ाओं में पड़ी तड़पती है। ఇక్కడ మనం చాలా సంగతులు చూడొచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టి మూలుగుతా ఉంటే ఆ సృష్టి విమోచించబడాలి అని. प्रियम, आज सृष्टि दासत्व में है, पीड़ा में पड़ी है, इसको छुटकारा चाहिए। ఈ సృష్టి మూలుగుతుంది ఎందుకంటే పాపాత్ముడైన మానవుణ్ణి నేను భరించలేకపోతా ఉన్నాను. నాకు పరిశుద్ధులైన దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత, ఆయన పాలన కావాలి. ఈ అపవాది పాలన, ఈ దుష్ట పాలన, ఈ అవినీతి పాలన నేను చూడలేను అన్నట్లుగా భూమి మూలుగుతా ఉంది. आज ये सारे सृष्टि को हम देखने से प्रियम, ये सारे सृष्टि पीड़ा में पड़े, दुखी हो रहे, क्योंकि जो सृष्टि में
लोग जो पाप करके वो पाप को सृष्टि नहीं देख पा रहे, इसीलिए ये पाप से छुटकारा पाने के लिए, पाप का लोगों को छुटकारा पाके एक पवित्र लोगों के साथ सृष्टि रहना चाहता है। వెయ్యేండ్ల పాలనలో అక్రమం గాని, అన్యాయం గాని, దొంగతనం గాని, ఎలాంటి అపవిత్రమైన కార్యాలు జరగవు. 1000 साल का राज्य में प्रियो कोई भी अपवित्र काम नहीं होता है, अन्याय नहीं होता है, चोरी नहीं होता है। వాస్తవానికి భూమి మీద పాలన అలా ఉండాలి అని దేవుడు నియమించాడు గాని మానవుడు పాడయ్యి పతనమయ్యాడు. అయితే ఆయన మరలా వచ్చినప్పుడు ఆ పాలన గురించి చూపిస్తాడు. प्रियो परमेश्वर शुरू से यही चाहता था है, इस सृष्टि में, इस संसार में अन्याय और अपवित्र काम नहीं होना करके चाहता था, लेकिन इंसान ने गलत करके सारे बर्बाद कर दिया। लेकिन प्रभु यीशु मसीह दोबारा आने के बाद एक न्याय का राज्य, 1000 साल का राज्य स्थापन करेगा। ఎవరో మ్యూట్ లో ఉంచలేదు, డిస్టర్బెన్స్ గా ఉంది, ఒకసారి చూసుకోండి. किसी का मोबाइल म्यूट में नहीं रखा, देखिए वो मोबाइल कितना आवाज आ रहे हैं। రెండవదిగా భూమి సమృద్ధిగా పండుతుంది, కరువు ఉండదు 1000 సంవత్సరాలు. दूसरी बात, जो 1000 साल का राज्य होता है ना प्रियो, उसमें खेती बाड़ी में से बहुत फल मिलता है, उसमें कोई अकाल की बात जैसा नहीं होता है, समृद्धि जैसा, फलवंत जैसा हम देखते हैं। దానికి సంబంధించిన రెఫరెన్స్ ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మీరు తర్వాత చూడండి. आमोस किताब 9 अध्याय का 13 पद आप लोग बाद में पढ़ सकते हैं। आमोस 9 का 13। ప్రస్తుతానికి మనం చూస్తే ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెడితే సరైనటువంటి దిగుబడి, సరైనటువంటి పంట ఇంటికి రావట్లేదు. आज देखिए आप खेती बाड़ी मेहनत कितना करो, पैसा कितना भी खर्च करो, पूरा फसल नहीं मिल रहे आपको, సకాలానికి వర్షాలు ఉండట్లేదు, क्योंकि समय पे बारिश नहीं हो रहा आजकल। ఒకవేళ పంట పండినా అకస్మాత్తుగా ఏదో ఒక తెగులు వస్తుంది పంటకి, పంట అంతా వేస్ట్ అయిపోతుంది. कई बार जो अच्छा फसल आने के समय कुछ बीमारी आके वो जो उसको नाश कर देते। కాబట్టి అలాంటి పరిస్థితులకు కారణం ఏంటంటే మానవుని పాపం. అయితే 1000 ఏండ్ల పాలనలో భూమి సమృద్ధిగా పండుతుంది. लेकिन प्रियो इस सारे कारण क्या है? पाप की वजह से। लेकिन 1000 वर्ष का राज्य में यदि आप देखने से 1000 वर्ष का राज्य में हमारा जो खेती बाड़ी भी बहुत फलवंत होता है, समृद्धि फल मिलता है हमको। మూడవదిగా 1000 సంవత్సరాలు యుద్ధాలు ఉండవు, ప్రపంచం అంతా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. तीसरी बात, 1000 वर्ष का राज्य में कोई भी युद्ध लड़ाई नहीं होता है, पूरा संसार में शांति रहते हैं। జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. జకర్యా 9:10. जकरिया किताब 9 अध्याय का 10 पद देखिए। जकरिया 9 का 10। मैं एफ्राइम के रथ और यरूशलेम के घोड़े नष्ट करूंगा और युद्ध के धनुष तोड़ डाले जाएंगे और वो जाति जाति से शांति की बातें कहेगा। वो समुद्र से समुद्र तक और महानद से पृथ्वी दूर दूर के देश तक प्रभुता करेगा। చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. अच्छी बात यहाँ हम देखते हैं, యుద్ధాయుధాలను ఆయన విరిచేస్తాడట. ప్రజలు యుద్ధాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అమెరికాకి లేకపోతే మరో దేశానికి యుద్ధం ఉంటుందా, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఉంటుందా, చైనాకి ఇంకో దేశానికి యుద్ధం ఉంటుందా అని ప్రస్తుతం యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో శాంతి గురించి లేదా సమాధానం గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. हाँ, उन दिनों में प्रभु ने सारे हथियारों को, धनुषों को तोड़ डाल देता है। आज हम क्या क्या सुनते हैं, युद्ध आने वाला है, हिंदुस्तान पाकिस्तान का युद्ध, हिंदुस्तान का चीन के साथ युद्ध, अमेरिका के साथ युद्ध, ऐसा युद्ध की बात आज रोज हम सुनते। लेकिन उस 1000 वर्ष का राज्य में पूरा शांति का राज्य होता है। वो ఆ రోజున ప్రజలందరూ మాట్లాడుకునేది ప్రభు యొక్క పాలన గురించి మాత్రమే. उन दिनों में सारे लोग प्रभु का राज्य के बारे में ही सुनेंगे। ఇలాంటి పాలన మనం ఎప్పుడూ చూడలేదు అని
ఆ పాలనలో ప్రజలు నెమ్మదిగా ఉంటారు. उस राज्य में 1000 साल का राज्य में लोग बोल एक दूसरे के साथ कहेंगे ऐसा राज्य को हम कभी भी नहीं देखा करके। ప్రియులారా, ప్రస్తుతం మనం రాజ్యాలను, ప్రభుత్వాలను చూస్తా ఉన్నాము. చాలా భయంకరమైన స్థితిలో ప్రజలు ప్రభుత్వాలను నడుపుతా ఉన్నారు. आजकल हम एक एक राज्य को देखने से बहुत मुश्किल से गुजर रहे। మనిషికి మనిషికి మధ్యలో యుద్ధం, మతానికి మతానికి మధ్యలో యుద్ధం, దేశానికి దేశానికి మధ్య యుద్ధం, నెమ్మది లేదు, గొడవలు. आज संसार में हम देखने से इंसान इंसान के बीच में युद्ध है, देश देश के बीच में, जाति जाति के बीच में युद्ध है, शांति नहीं है आज। అలాగే యెషయా గ్రంథం 2:4 కూడా చూడండి. యెషయా 2:4. एशिया किताब दूसरा अध्याय का 4 पद देखिए। एशिया 2:4। एशिया 2:4 में एशिया 2:4 में वह जाति जाति का न्याय करेगा और देश देश के लोगों को झगड़े को मिटाएगा और वे अपनी तलवारों को पीट कर हल्के फाल और अपने बालों को हाशिया बनाएंगे। तब एक जाति दूसरी जाति के विरुद्ध फिर तलवार ना चलाएगी, ना लोग भविष्य में युद्ध की विधा सीखेंगे। కనీసం ఆ రోజుల్లో యుద్ధాలు నేర్చుకునే అవసరం కూడా లేకుండా పోతుందట. ఎందుకంటే యుద్ధాలే ఉండవు కాబట్టి. उन दिनों में प्रियो युद्ध की विद्या भी नहीं सीखेंगे लोग, क्योंकि युद्ध करने के लिए जरूरत भी नहीं है। ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశంలో సైన్యం ఉంటుంది, సైనికులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ట్రైన్ ఇస్తానే ఉంటారు. ట్రైనింగ్, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, శత్రువు మీద ఎలా దాడి చేయాలి అని. आजकल हम देखते हैं हर एक देश में सेना होता है या सिपाहियां होता है, उनको ट्रेनिंग होता है कैसा युद्ध करना वो करना, लेकिन उन दिनों में युद्ध बिल्कुल नहीं होता है, ट्रेनिंग भी नहीं होता है। అలాంటి పరిస్థితులు 1000 ఏళ్ల పాలనలో మనము మన కన్నులతో చూడబోతా ఉన్నాం. आने वाला 1000 साल का वर्ष को हम अपनी आंखों से देखेंगे हम। నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 1000 ఏళ్ల పాలనలో మానవుని యొక్క ఆయుష్ పెరుగుతుంది. 1000 साल का वर्ष में 1000 साल का राज्य में प्रिय इंसान का जो उम्र भी बढ़ता है। యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20 వచనం చూడండి. యెషయా గ్రంథం 65:20. एशिया 65 का 20 पद देखिए। एशिया 65 का 20। एशिया किताब 65 का 20वें पद में उसमें फिर ना तो थोड़े दिन का बच्चे और ना ऐसा बूढ़ा जाता रहेगा जिसने अपनी आयु पूरी ना की हो, क्योंकि जो लड़कपन में मरने वाला है वो 100 वर्ष होकर मरेगा, परंतु पापी 100 वर्ष का होकर श्रापित ठहरेगा। మనము చరిత్రని, బైబిల్లో మనం గనక చరిత్ర, మానవ చరిత్రను చూస్తే మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. हम मितुशला उत्पत्ति किताब में, बाइबल इतिहास में मितुशला करके एक व्यक्ति था, बाइबल में सबसे ज्यादा उम्र का आयु का व्यक्ति था, 969 उम्र का। ఆ తర్వాత నోవాహు 120 సంవత్సరాలు బ్రతికాడు. उसके बाद नूह ने 120 साल तक जिया। ఆ తర్వాత మోషే ఏమన్నాడంటే నరుని ఆయుష్ 70 లేదా 80 అన్నాడు. उसके बाद मूसा ने कहा एक इंसान का आयु अब से 70 या 80 साल तक होगा। ఆ తర్వాత ఏబేమన్నాడంటే మనము నిన్నటి వారిమే అన్నాడు. ఏబు గ్రంథం 8:8లో మనము నిన్నటి వారిమే అన్నాడు. लेकिन अय्यूब का किताब 8 में अय्यूब ने कहा हम कल का लोग ये करके कहा, कल का दिन का लोग है। ఆ తర్వాత దావీదు ఏమన్నాడంటే మరణానికి ఒక అడుగు సమీపంలో ఉన్నామంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. पहला समूएल 23. पहला समूएल 20 अध्याय का 3 पद में दाऊद कहता है मैं 1 फुट दूर है मैं मौत के लिए करके। చూసారా, మానవుని ఆయుష్ 969 నుంచి ఒక అడుగు వరకు వచ్చింది. प्रिय देखिए इंसान को उम्र पहला 969 है
वहां से गढ़ते गढ़ते 1 फुट तक पहुंचा। మనం ఎప్పుడు మరి ఈ లోకాన్ని విడిచిపెడతాం కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. हम कब इस संसार को छोड़ के चले जाएंगे हमको मालूम नहीं है। మనం చాలా వస్తువులు కొంటున్నాము, వాటికి గ్యారంటీ ఉంది కానీ మన యొక్క ప్రాణానికి మాత్రం భూమి మీద గ్యారంటీ లేదు. आज हम बहुत चीजें खरीदते आ रहे, उन चीजों के लिए इस संसार में शायद कुछ समय के लिए गारंटी देता है, लेकिन इंसान का जीवन को कभी भी गारंटी नहीं है। కానీ అద్భుతం ఏంటో తెలుసా? 1000 ఏండ్ల పాలనలో ఖచ్చితంగా గ్యారంటీగా ప్రతి వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. लेकिन 1000 वर्ष का राज्य में पक्का गारंटी है, हर एक व्यक्ति 100 साल अपना जीवन जीता है। అతడు మంచోడైనా చెడ్డోడైనా 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. चाहे वो बुरे व्यक्ति हो अच्छा व्यक्ति हो, 100 साल तक जीता है वो। మనం ఇప్పుడు చూస్తున్నాం, చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, బాధపడుతున్నాం మనం. అరే మరీ చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారని. కానీ 1000 ఏండ్ల పాలనలో అలాంటివి ఏమీ జరగవు. పండు వృద్ధాప్యంలో చనిపోతారు ప్రజలు. आज हम देखते छोटी छोटी बच्चे, जवान बच्चे मरते जाते, दुखी होता है हमको। लेकिन 1000 साल का वर्ष में राज्य में प्रियो कोई बच्चे नहीं मरेंगे, सब लोग बुजुर्ग हो जाएंगे, 100 साल का हो जाएंगे। కానీ మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పమంటారా? మనం ఆల్రెడీ ప్రభుతో మనం ఉన్నాం గనక ఆ 1000 ఏండ్ల పాలనలో మనం చనిపోము. 1000 ఏండ్లు మనం సజీవులుగానే ఉంటాం. लेकिन प्रिय मैं और एक बात बोलूं आप लोगों से, हम 1000 साल का वर्ष में हम विश्वासी लोग प्रभु के साथ रहेंगे, लेकिन हम तो नहीं मरेंगे। మనం ప్రభు రాకడకు ముందు చనిపోతే తిరిగి లేస్తాము, చనిపోకపోతే మార్పు చెందుతాము. ఇక మనకి మరణం మీద అధికారం లేదు. प्रिय प्रभु आने के पहले हम मरने से जी उठेंगे। यदि प्रभु आने के तक हम जीवित होने से हमारा शरीर तो बदल जाएंगे, लेकिन हम नहीं मरेंगे। मौत हमारे ऊपर प्रभुत्व नहीं करेंगे। ఈ 1000 ఏండ్ల పాలనలో ఎంతో మంది పుడతా ఉంటారు, చనిపోతా ఉంటారు. కానీ మనం మాత్రం సజీవులుగా ఉండి వారిని పాలిస్తాము, ప్రభుతో కలిసి పరిపాలన చేస్తాము. ये जो 1000 वर्ष का राज्य में बहुत लोग पैदा जन्म लेंगे, मरते जाएंगे, लेकिन विश्वासी लोग नहीं मरेंगे। पूरा 1000 साल तक राज्य करेंगे हम। ఇది చాలా సంతోషకరమైన వర్తమానం మనకి. एक बहुत आनंद की बात हमारे लिए। ఆ తర్వాత మృగముల యొక్క స్వభావం మారిపోయి సాధువులుగా మారిపోతాయి. చూడండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. जानवरों के बारे में देखिए यशायाह 11 अध्याय में, यशायाह 11 में 11:6. यशायाह 11 का 6 पद देखिए। यशायाह 11 अध्याय का 6 पद में हम पढ़ते, तब भेड़िया भेड़ के बच्चे के संग रहा करेगा और चीता बकरी के बच्चे के साथ बैठा करेगा, और बछड़ा और जवान सिंह और पाला पोसा हुआ बैल तीनों इकट्ठा रहेंगे, और एक छोटा लड़का उनकी अगुवाई करेगा। ఇక్కడ చూడండి, మనం చాలా సంగతులు చూస్తున్నాము. సింహము, గొర్రెపిల్ల, ఎలుకబంటు, గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయట. यहाँ हम क्या करते, ये क्या पढ़ते हम, बछड़ा, जवान सिंह और भेड़, सब बकरी, ये सब मिलके चारा खाएंगे। కానీ మనం ఏం చూస్తున్నాం? ప్రస్తుతానికి మనం లైవ్ లో చూడకపోయినా న్యూస్ లో చూస్తున్నాం. ఏదో ఒక ఛానల్లో సింహం వెంటబడతా ఉంది, అవేమో పరిగెత్తుతా ఉన్నాయి. लेकिन आज हम क्या देखते प्रियो, न्यूज में देखते सिंह भेड़ बकरियों को बछड़ों के पीछे भाग जाने का। కానీ ఆ రోజున వెంటబడేది ఉండదు, పారిపోయేది ఉండదు. వాటి స్వభావం మారిపోతుంది, కలిసి అవి జీవిస్తాయి. उन दिनों में ये जो सारे जानवरों का स्वभाव बदल जाएंगे प्रियम, चीता बकरी सिंह बछड़ा सब मिलके खाना खा लेंगे। చెప్పాలంటే ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఎలాగైతే ఆ జంతువులతో వారు అన్యోన్యంగా ఉన్నారో, 1000 ఏండ్ల పాలనలో కూడా ప్రజలందరూ అలా ఉంటారు. जैसा पहला उत्पत्ति किताब में आदम हव्वा ने एदन की वाटिका में जैसा रहा जानवरों के साथ, वैसे 1000 वर्ष का राज्य में भी होगा। అప్పుడు అవే కాదు, మనం కూడా సింహాలను, పులులను చూసి పారిపోము. అవి మనతోనే ఉంటాయి, వాటితో కలిసి మనం జీవిస్తాం. उस समय हम भी
ये जो चीता सिंह को देख के हम भी डर के नहीं भागेंगे, हम भी उसके साथ मिल के रहेंगे। మరో మాట చెప్పాడు చూసారా, పాలు తాగే పిల్లోడట ఆ నాగుపాము పుట్ట మీద అంటే పాముతో కలిసి ఆడుకుంటాడట. और एक बात यहाँ देखे, और एक छोटा लड़का उनका अगुवाई करेगा। పాముతో ఆడుకుంటాడట. ఈ రోజున మనం పాముని చూస్తే పరిగెత్తుతాం, కానీ ఆ రోజున చిన్న పిల్లోడు చక్కగా దాంతో ఆడుకుంటాడట, అది కూడా హాని చేయదు. ये छोटा सा बच्चा खतरनाक सांप के साथ भी खेलेंगे, लेकिन उस सांप ने उनको कोई भी हानि नहीं करेंगे। ఇంకొంచెం మనం కిందికి వస్తే అదే ఉంటుంది. ఆ 1000 ఏండ్ల పాలనలో ఎవరికి ఎలాంటి హాని జరగదు, ఎవరు బాధపడరు, ఎవరు దుఃఖపడరు, ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా ప్రజలందరూ ముందుకు సాగుతారు. वो जो हजार राज्य का पालन वर्ष, हजार राज्य का वर्ष में प्रियों, कोई किसी का जीवन में दुख नहीं होंगे, सब लोग आनंद के साथ रहेंगे। आगे का पदों में हम पढ़ते। అయితే నేను చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇది కేవలం మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను వాడుతున్నాను. వాస్తవానికి మనం ఆ ఈ పదాన్ని వాడము, కానీ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. मैं एक बात बोल देता हूँ आखिरी में आपको। ఆ 1000 ఏండ్ల పాలనలో ఒకే దేవుడు, ఇంకా వేరే దేవుని ప్రస్తావన ఉండదు. ఒకే మతం, అంటే ఈ పదం మీకు అర్థం అవటానికి ఇంకా వేరే ఏ మతం ఉండదు. ఒకే రాజ్యం, ప్రభువే రాజు, ఆయనే దేవుడు. ఆయన నడిపించే పాలన ఎలా ఉంటుందంటే స్వర్ణయుగం అంటారు. प्रियो, हजार वर्ष का राज्य में एक ही परमेश्वर होता है, एक ही राज्य होता है, एक ही धर्म होता है। पूरा एक अच्छा जैसा राज्य, एक सोने का राज्य बनाएंगे वो। ఇప్పుడు మన పాలకులు ఏమంటున్నారంటే మేము స్వర్ణయుగం చేస్తామంటున్నారు. వాస్తవానికి అది వాళ్ళకి చేత కాదు. స్వర్ణయుగం అంటే ఎలా ఉంటుందో మనము రేపు 1000 ఏండ్ల పాలనలో చూస్తాం. आज बहुत हमारा जो राज्य करने वाला बोलते संसार में, हम आने वाला दिनों में एक सोने का राज्य बनाएंगे, सोने का युग बनाएंगे करके बोलते, लेकिन उनसे नहीं होता है। लेकिन एक दिन प्रभु हमें करके बताएंगे। అలాగైతే ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ఈ 1000 ఏండ్ల పాలనలో మనమందరము పరిపాలించబడము, గాని మనమే ప్రజలను పరిపాలిస్తాము. हजार वर्ष का राज्य में प्रियो हम सब राज्य करेंगे संसार के ऊपर। ఈ రోజున మనం చాలా మంది దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాం, మనకి పనులు అవ్వట్లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని లెక్క చేయట్లేదు. కానీ ఊహించండి, 1000 ఏండ్ల పాలనలో వాళ్ళందరూ వచ్చి మన ముందు నిలబడతారు. आज हम अपने काम के लिए काफी लोगों के पास जाके खड़ा होना पड़ता है, तब भी काम नहीं बनता है। लेकिन 1000 साल का राज्य में हम पूरा संसार के ऊपर राज्य करेंगे। सारे अविश्वासी लोग हमारे सामने खड़े हो जाएंगे। ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకి ఆయన భూమి మీద కూడా అద్భుతమైనటువంటి ఆధిక్యతనిస్తున్నాడు. ఆ తర్వాత పరలోకంలో శాశ్వత జీవాన్ని ఇస్తున్నాడు. जो प्रभु आज हमें इस संसार में संभाल के रखा, अनंत काल का जीवन भी देंगे आने वाला दिनों में। కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకి ఆయన ఇస్తున్న, ఆయన ఇచ్చిన, ఆయన ఇవ్వబోతున్న ఆధిక్యతలను గుర్తించి ఆయన స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు మన శేష జీవితాన్ని జీవిద్దాం. प्रिय प्रभु, आज तक हमारे जीवन में भी किए हुए कार्यों को आने वाला दिनों में देने वाले होदा को हम याद करते हुए प्रभु को धन्यवाद देते आगे बढ़ेंगे। ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు రాబోయే దినాల్లో చూద్దాం. प्रभु की चाहे तो अगले हफ्ता बाकी का बातों को हम देखेंगे। प्रियो, आज सुबह के समय हमने देखा प्रभु विश्वासी लोगों को लेके आएंगे, 1000 साल का राज्य करेंगे। ये 1000 साल का राज्य है, इसमें विश्वासी लोग पूरे संसार के ऊपर राज्य करेंगे। हम किसी का आज हम देखे किसी सरकार की आधीन में, अन्य जाति लोगों का आधीन में विश्वासी लोग, लेकिन 1000 साल का राज्य में हम राज्य करेंगे, अविश्वासी लोगों के ऊपर राज्य करेंगे। प्रियम, बहुत अच्छा राज्य, उसमें कोई युद्ध नहीं होता है, लड़ाइयां नहीं होता है, हमेशा शांति से रहते हैं, मरना भी नहीं होता है। विश्वासी लोग तो नहीं मरेंगे प्रियम उसमें से।
जानवरों का स्वभाव भी बदल जाता है। चीता, सिंह एक दूसरे मिलके भेड़ बकरियों के साथ चारा खाएंगे करके हमने देखा है। उन दिनों में जो खेती बाड़ी करने वालों को अच्छी तरह समृद्धि का फसल निकलेंगे। फिर 1000 वर्ष का राज्य में हम 1000 साल तक राज्य करेंगे। शैतान का जो दूत है, जो झूठे शिक्षक है, उस राज्य में नहीं रहेंगे। शैतानी नहीं होने से कोई अन्याय नहीं होता है, चोरी नहीं होता है, अपवित्र काम तो नहीं होता है। प्रभु हमें इतना बड़ा अधिकार दिया, हक दिया, उस राज्य में हम राज्य करने के लिए हम धन्य लोग हैं। प्रियो, आज सुबह के समय परमेश्वर के वचन के लिए धन्यवाद। हमारे भाई जोसेफ के लिए भी धन्यवाद। अभी हम प्रार्थना करके आज सुबह का वचन को संगति को समाप्त करेंगे। स्वर्गीय पिता, हम धन्यवाद करते आज का पवित्र वचन के लिए। प्रभु जी, आपके वचन पर आशीष कीजिए, सबका जीवन में कार्य कीजिए। हम जो 1000 साल का राज्य को देख के हिम्मत के साथ आगे बढ़ने के लिए प्रभु आप सहायता करना। हम सबको आपके हाथ में सौंपते, ये प्रार्थना उद्धार करता यीशु मसीह का नाम से मांगते, सुनो और ग्रहण करो पिता, आमीन।